డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే IRINN అని చెప్పి ఇరాన్ స్టేట్ రన్ న్యూస్ ఛానల్ ఒకటి ఉంది. అంటే మీకు ఎలా చెప్పాలి, ఏదైతే అయతుల్లా ఖొమైనీ రెజిమ్ ఉందో ఇరాన్లో వాళ్ళ ప్రొపగాండాని పుష్ చేయడానికి, అది జనాల వరకు అయినా ప్రపంచానికైనా చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అది. ఇప్పుడు ఈ న్యూస్ ఏజెన్సీకి సంబంధించి బయటకు మనకు కొన్ని విజువల్స్ బ్రాడ్కాస్ట్ అయినాయి. ఇది ఇరాన్ గవర్నమెంట్ కూడా అనుకోలేదు ప్రపంచానికి ఇలాంటి విజువల్స్ దొరుకుతాయని. 1 by 1 రెండు మీకు చూపిస్తా. ఒక దాంట్లో న్యూస్ రిపోర్టర్ నిలబడి న్యూస్ ఏదో చదువుతుంది ఆవిడ. ఇరాన్కి సంబంధించిన న్యూస్ ఇస్తూ ఇన్వేడర్స్, ఇజ్రాయెల్ ఇది అది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ మాట్లాడుతున్న సమయంలో అదే బిల్డింగ్ మీద దాడి జరిగింది. అది ఆన్ కెమెరా రికార్డ్ అయింది. దెబ్బకి ఆవిడ పారిపోయింది. అదృష్టవశాత్తు ఆవిడకి కానీ కెమెరామెన్కి కానీ ఏం జరగలేదు. ఇప్పుడు ఈ సెకండ్ విజువల్ ఒకసారి మీరు చూడండి. న్యూస్ రిపోర్టర్ బయట ఉన్నాడు, తెహరాన్లో బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్ ఉంది, అదే స్థితిలో ఉంది. ఒకసారి మీరే చూడండి. ఇన్ఫాక్ట్ ఆ బిల్డింగ్ ముందు ఇలా ఉండేది, తర్వాత ఇలా తయారైంది. ఇక్కడ మీకు ప్రపంచం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చెప్తాను. ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ప్యారలల్ గా ఇదే ఉండగా డొనాల్డ్ ట్రంప్ గారు G7 సమిట్ లో ఉన్నారు. ఆయన కెనడాలో అల్బర్టాలో ఏదో ఈవెంట్ అది జరిగింది. నైట్ టైం డిన్నర్ చేసి మొత్తం సమిట్ అంతా ఉండాల్సిన వ్యక్తి ఆయన. G7 కంట్రీస్ అమెరికా కూడా ఒకటి ఉంది కదా, అలాంటి వ్యక్తి ఠక్ అని బయటకు వచ్చేసాడు. Conflict continues to escalate. Now Donald Trump has left the G7 midway because of the emergency situation. లేదు, దీనికన్నా ఇంపార్టెంట్ విషయాలు అక్కడ అన్ఫోల్డ్ అవుతున్నాయి, నేను దాన్ని అడ్రస్ చేయాలి అని చెప్పి యాజ్ యూజువల్గా ట్రంప్ గురించి మనకు తెలిసిందేగా, చక్కటి ట్వీట్ అవుట్ వదిలాడు. ప్రపంచం మొత్తం స్తంభించింది దాంతో. మనం సీజ్ ఫైర్ ట్వీట్ చూసి కొంచెం షేక్ అయ్యాం కదా. ఈ ట్వీట్లో అయితే తెహరాన్లో ఎవరైతే ఉన్నారో, ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ అంటారు దాన్ని, ఆ ఊర్లో ఎవరెవరైతే ఉన్నారో వెంటనే బయటకు వచ్చేసేయండి. ఇరాన్ నేను చెప్పిన మాటే వినలేదు, ససేమిరా అంది. ఇవాళ దాని ప్రతిఫలం చూడబోతున్నాను ఒక విధంగా భయపడుతూ. ఇజ్రాయెల్ చాలా గట్టిగా కొట్టబోతుంది ఇరాన్ని అని ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ స్ట్రాటజిస్టులు కానీ అనలిస్టులు కానీ ఏమంటున్నారంటే, ఆయన ముందే మనకి హింట్ ఇస్తున్నాడా, లేదా ట్రంప్ స్టైల్లో నేనే ఇక్కడ బిగ్ డాడీని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, మనం చూడాలంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి అలవాటు కదా. 5వ రోజు యుద్ధంలోకి వచ్చే 2 దేశాలు బయటికి యుద్ధాన్ని ప్రకటించుకోవట్లేదు, కానీ ఏదైతే జరుగుతుందో బయటకు ప్రపంచానికి ఏవైతే విజువల్స్ వస్తున్నాయో అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న మనం ఒక పాయింట్ వరకు మనం మాట్లాడాం, ఇండియా స్టాండ్ ఎలా ఉండాలి, ఇక్కడ ఈక్వి డిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నది కరెక్ట్ స్టాండ్ అదే మీకు చెప్పాను నేను. ఆ స్టాండ్ లోనే మనం ముందుకు కూడా వెళ్దాం. నేతన్యాహు గారు ఏమంటున్నారు ఇక్కడ, మేము ఖొమైనీని లేపేయడానికి కూడా వెనకడం మేము అని. మీరు ఒకసారి ఊహించుకోండి, మన దేశంలో ఎవరైనా లీడర్ వచ్చి షేబాజ్ షరీఫ్ మేము లేపేస్తా ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. అంత స్ట్రాంగ్ మాట ఇవాళ మాట్లాడుతుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇంకా మనం కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే, ట్రంప్ లేని G7 సమ్మిట్లో నరేంద్ర మోదీ గారు దీన్ని ఎలా ఒక లివరేజ్ గా మార్చుకుంటారో చూడాల్సిన అవసరం మనకు ఉంది. ఇవాళ అక్కడ ఆల్బర్టాకి ఒక 80 కిలోమీటర్ల అవతల వందల సంఖ్యలో ఖాళిస్తానీలు వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ ఫోటోలు పెట్టి అక్కడ ధర్నాలు అవి చేస్తున్నారు కదా, దానికి ధీటైన సమాధానం ఇండియా ఇవ్వాల్సి ఉంది. టర్కీకి ఇచ్చింది కదా నిన్న, అది కూడా మనం మాట్లాడదాం. ఈ ఇష్యూస్ అన్నిటి మన అందరికీ అర్థమయ్యేలా 24 hours లో ఎన్ని జరిగాయంటే, ఒక జియో పొలిటికల్ థ్రిల్లర్ లో కూడా అన్ని విషయాలు జరగవు. మనం క్లియర్గా మాడేసుకుంది ఒక 10-15 నిమిషాల వీడియోలో. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో కూడా మీ దగ్గర డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మిస్ అవ్వకుండా చేస్తాను నేను. మీలో చాలా మంది చూస్తున్నారు, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, డైలీ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇక్కడ నుంచి నేను మాట్లాడే దాంట్లో ఏ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలన్నా, నిన్న మనం ఏం మాట్లాడా మీరు కొంచెం గమనించాలి. క్లియర్ గా ఒక మాట చెప్పాను నేను, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో ఇరాన్ ముందుంది. ఇరాన్ కి సపోర్ట్ చేయడానికి 50 దేశాలు ఉన్నాయి. బలంగా ఇరాన్ పుష్ చేస్తుందని ముందుకు తీసుకెళ్తున్నాయి. అందులోనే ఈ 2 F-35 జెట్లు మేము దింపేసాం ఇజ్రాయెల్ అని చెప్పింది. ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. అండ్ ఎలాంటి యుద్ధంలో అయినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేసినప్పుడు అది ఒక దేశానికి చాలా నష్టం చేస్తుంది, మొరైల్ని దెబ్బతీస్తుంది, ఉత్సాహం ఉండదు. దానికే న్యూస్ సెంటర్లు కానీ IRINN లాంటివి కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇరాన్ గురించి మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే, ఇరాన్ ముందు ఫ్లాగ్ ఇది, రెజిమ్ చేంజ్ అవ్వక ముందు దీని మీద లైన్ ఉంది చూసారా, ఈ రెజిమ్ చేంజ్ చేద్దాం అనుకుని ఇజ్రాయెల్ పెట్టుకుంది. అదే డీప్ డౌన్ ఇజ్రాయెల్స్ థాట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బేసిక్ గొడవ అనుకుంటారు దీన్ని, ఒకరి మీద ఒక లీగోతో కొట్టుకుంటున్నారని. అది కూడా ఉంది, కానీ ఇజ్రాయెల్కి ఇరాన్ రెజిమ్ చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అమెరికాకి ఇరాన్ రెజిమ్ చేంజ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. ఆ రీజన్ మొత్తం అమెరికా మాట అంత ఇదిగా వినకుండా ఉండేది ఇరాన్ మాత్రమే. అందుకే ట్రంప్ కూడా అంత బలంగా ట్వీట్లు అవే వేస్తున్నారు ఆయన. అండ్ 2 రకాల ఫ్రంట్స్ ఉంటాయి ఇరాన్లో. ఒకటి మన అందరికీ తెలిసినట్టు, మన అన్ని దేశాల్లో ఉన్నట్టే డిఫెన్స్ ఫ్రంట్. వీళ్ళు కాకుండా ఇంకొకరు ఉంటారు, రివల్యూషనరీ సోల్జర్స్ అంటారు వీళ్ళని. డైరెక్ట్ గా ఖొమైనీ ఎవరైతే వాళ్ళ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన కిందకు వచ్చేస్తారు డైరెక్ట్ గా. వీళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలంటే, ఆర్మీ బేస్లను కొట్టడం, లేదా ఆయుధాలు ఎక్కడ దాచుకున్నారో యురేనియం సైట్స్ ని కొట్టడం, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ని కొట్టడంతో పాటు, ఏవైతే రివల్యూషనరీ ఫోర్సెస్ అండర్లో వచ్చే న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయో స్టేట్ రన్వి, ఇవాళ దేన్నైతే కొట్టారో అలాంటివి కూడా ఇజ్రాయెల్ పట్టుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో అంతర్యుద్ధం వస్తుంది, ఒక సివిల్ వార్ లాంటిది క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటారు. దాంతోపాటు ప్రజలకు ఏదైతే ప్రాపగండా న్యూస్ వెళ్తుందో అది ఆగిపోతుంది. లేదా అల్ జజీరా లాంటి న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఇజ్రాయెల్కి అగేన్స్ట్ గా రాయడమే వాళ్ళు పనిలా పెట్టుకుంటారు. ఇజ్రాయెల్ మీద ఒక్క బ్లాక్ డాట్ ఉన్నా దాన్ని వాళ్ళు 10 ఇంతలు చేసి చూపిస్తారు. వాళ్ళకి ఏది ఉంటుంది సోర్స్ ఈ యుద్ధంలో, ఈ న్యూసే ఉంటుంది.
అందుకోసం ఇజ్రాయెల్ పగడ్బందీగా న్యూస్ బిల్డింగ్ ని కొట్టింది. ఆ విజువల్స్ మనకి బయటకు వచ్చినాయి. ఇది భారతదేశానికి మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు, బట్ నో. పాకిస్తాన్ కానీ అమెరికా పాకిస్తాన్ మధ్యలో ఉండే అక్రమ సంబంధాన్ని మనం మనసులో పెట్టుకొని చూస్తే ఇరాన్ కరెంట్ రెజీమే బెటర్. ఇరాన్ కి పాకిస్తాన్ కి అంత ఇదిగా పడదు. రెజీమ్ మార్చేసి మన అండర్లోకి ఇరాన్ ని తెచ్చేసుకుందాం అని అమెరికా చూస్తుంది. రెజీమ్ మార్చేస్తే మా మీదకి రాదు కదా అని ఇరాన్ చూస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ మాత్రం ఎవడు పడితే ఆడు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాన్ లో ఉండే మిలిటరీ ఆఫీసర్ ఒక అతను ఆయనే చెప్తున్నాడు. మొహసిన్ రాజే అయినా అతని పేరు ఆయన బయటకు వచ్చి ప్రస్తుతానికి మాకు న్యూక్లియర్ వార్ హెడ్స్ లేవు, ఓకే, బట్ ఇన్ కేస్ ఈ వార్ ఎస్కలేట్ అయితే పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఆయుధాన్ని మేము వాడేసుకుంటాం. మాకు పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ చెప్పాడు, సెల్ఫ్ గోల్ క్వాజా చెప్పాడు, ఈడీ చెప్పాడు, ఆడు చెప్పాడు అని చెప్పి ఇది చెప్తున్నారు. వెంటనే పాకిస్తాన్ అసెంబ్లీలో కలకలం రేగింది. జనరల్గా పాకిస్తాన్ ఏం చెప్తుంటుంది, ఇండియాతో గొడవ అయినప్పుడు, లేదు మనందరం కలిసి ఒకటిగా ఉండాలి, ఈ ఇస్లామిక్ దేశాలందరూ అన్నదమ్ముల మనం ఒకటే ఇండియాని కూల్చేసేయాలని చెప్పిన అదే పాకిస్తాన్ గడ్డు కాలంలో ఇవాళ ఇరాన్ ఉంటే వెంటనే బ్యాక్ చూపించింది. ఇక్కడ సెల్ఫ్ గోల్ క్వాజా వచ్చి ఏమంటాడు, లేదు మాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడుకున్నారో లేదో వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి. అసెంబ్లీలో ఈ డిస్కషన్ నడుస్తుంది, మాకు సంబంధం లేదు, మేము హెల్ప్ చేయ ఇరాన్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మినిస్టర్లు మీరే ఒకసారి వినండి. खबर है और वो सोशल मीडिया में चलती चलती अभी मुझे थोड़ी देर पहले पता चला कि डेली मेल ने पिक कर लिया इंग्लैंड में. लेकिन ये हमारी अपनी सिक्योरिटी के लिए है, हमारी अपनी स्टेबिलिटी के लिए है, इस रीजन में स्टेबिलिटी के लिए है. वरना 9/11 के बाद दोनों फौजें तो हमने कोई ऐसी स्टेटमेंट हमारी तरफ से कोई ना स्टेटमेंट किसी ने दी है. इसको फैब्रिकेट किया गया है. చెప్తున్నాను కదా, పాకిస్తాన్ ఒక్కటే ప్రాబ్లం, దీన్ని టూ మెనీ డాడీ సిండ్రోమ్ అంటారు. దీన్ని ఎక్కువ దేశాల నుంచి కానీ మనం హెల్ప్ కానీ ఆర్థిక సాయం కానీ మనం తీసుకుంటే ఆ దేశాలు ఆయా సమయంలో మనతో ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇవాళ రోజున అమెరికా చెప్పిన మాట పాకిస్తాన్ వినాలి, చైనా చెప్పిన మాట పాకిస్తాన్ వినాలి, ఇరాన్ చెప్పిన మాట పాకిస్తాన్ వినాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరి మాట ఎన్నని వినాలి, ఏమని వినాలి? ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, అటు ఇరాన్కి సపోర్ట్ చేయాలా తెలియని పరిస్థితి. అందుకే సోవరెన్గా ఉండడం ఏ దేశానికైనా చాలా ఇంపార్టెంట్. ఇవాళ అమెరికా తోడుగా ఉన్న ఇజ్రాయెల్ డెసిషన్స్ ఇజ్రాయెల్ తీసుకుంటుంది, ఇండియా డెసిషన్స్ ఇండియా తీసుకుంటుంది, అమెరికా డెసిషన్స్ అమెరికా తీసుకుంటుంది, రష్యా డెసిషన్స్ రష్యా తీసుకుంటుంది, చైనా డెసిషన్స్ చైనా తీసుకుంటుంది. ఈ 5 కాకుండా ట్రూలీ సోవరెన్ నేషన్ అనేది ప్రపంచంలో లేదు. ట్రూలీ సోవరెన్. అందుకే ఏ దేశాన్ని మనతో నిలబడుతుంది. టర్కీ, అజర్బైజాన్ ఇలాంటి దేశాలను పక్కన పడేయండి, అవన్నీ నాన్ సెన్స్ కంట్రీస్ అవి. మన వాళ్ళు 10,000 మంది స్టూడెంట్స్ తెహరాన్లో ఉన్నారు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఇండియా తీసుకోవాలి, తీసుకుంది కూడా. వాళ్ళకి అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి యుద్ధ వాతావరణంలో. సో మనం ఏం చేస్తున్నప్పుడు ఇరాన్ పైన ఒక చిన్న కనెక్షన్ ఉంది, అర్మేనియా మన ఫ్రెండ్లీ నేషన్, అది మన కోసం నిలబడే కంట్రీ. ఆ దేశంలోకి ఈ స్టూడెంట్స్ ని పంపించి అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి ఇండియాకి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇవాళ. ఎట్ ద సేమ్ టైం ఇరాన్తో ఇజ్రాయెల్తో మనం స్ట్రాటజిక్ ఈక్వి డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. లేదు మీరు చూసుకోండి, పీస్ ని మెయింటైన్ చేయండి అని. అదే మనకి చాలా మంచిది. ఎందుకు అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి వీడియోలో. చూపించాల్సిన దగ్గర చూపించాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి తోకాడిస్తే హెల్ప్ తీసుకొని ఎయిడ్ ఇచ్చిన తర్వాత, ఇన్ఫాక్ట్ టర్కీకి వాళ్ళకి క్రైసిస్ వచ్చినప్పుడు మనం హెల్ప్ చేసాం. ఇండియా ముందు నింది ఆ రోజున హ్యూమానిటేరియన్ ఎయిడ్ సప్లైలో. మన శత్రు దేశానికి వాళ్ళు బైక్తర్ డ్రోన్లను పంపించారు. ఆ డ్రోన్లు మనం కొట్టామనుకోండి, మరి ఇండియా ఎందుకు సైలెంట్ గా ఉంది? మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు? మోదీ గారు బహిరంగంగా ఎందుకు టర్కీ మీద మాట్లాడలేదని మనలో చాలా మంది అనుకుని ఉంటాం. దానికి సమాధానం మనకి ఇవాళ దొరికింది. సైప్రస్ అని ఒక దేశం ఉంటుంది, అది ఎగ్జాక్ట్ గా టర్కీ కింద ఉంటుంది. మీ అందరికీ అర్థమయ్యే చిన్న హిస్టరీ చెప్తే, ఎందుకంటే మన మోదీ గారు వెళ్ళారు ఇవాళ అక్కడికి. ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళారు, అక్కడ ప్రెసిడెంట్ ఈయన కలిశారు, హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు, ఆర్క్ బిషప్ మెకారియస్ III దాని పేరు. ఎనీవేస్ అక్కడ వన్ ఆఫ్ ద లా మేకర్స్ మన కల్చరల్ స్టైల్లో పాదాభివందనం చేశారు. అది బాగా వైరల్ వెళ్ళిపోయింది ఆ క్లిప్ అది. బట్ ఎనీవే సైప్రస్ అనే ఈ దేశాన్ని మోదీ గారు విజిట్ చేయడం వల్ల టర్కీకి ఏంటి లాస్ అనే డౌట్ మీకు వస్తే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ సైప్రస్ లో మెజారిటీ క్రిస్టియన్స్ ఉంటారు, ఒక 70-75%, ఒక 25-30% ముస్లింలు ఉంటారు, మిగతా రిలీజియన్స్ ఒక 0.1% అలా ఉంటారు. ఈ టర్కీ మతోన్మాదంతో 1974 ఆ టైంలో వచ్చి మొదటి పై భాగాన్ని మొత్తం ఆక్రమించేసుకొని అదొక దేశంలా డిక్లేర్ చేసేసి నార్దర్న్ సైప్రస్ అని చెప్పి దానికి ఒక ఫ్లాగ్ ఇచ్చి దాన్ని ప్రాక్సీ స్టేట్ లా పెట్టుకుంది టర్కీ కింద. ప్రపంచంలో ఏ దేశం నార్థన్ సైప్రస్ ని ఒక దేశంలో ఒప్పుకోలేదు. ఇవాళకి అది లేదు. అది యుఎస్ అవనివ్వండి, చైనా అవనివ్వండి చివరికి. అండ్ ఈ సైప్రస్ యూరోపియన్ యూనియన్ లో ఉంది. టర్కీకి అగేన్స్ట్ గా మాట్లాడడంలో ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వీళ్ళు మమ్మల్ని ఆక్రమించుకున్నారు, వెనక్కి వెళ్ళమని చెప్పండి, బ్యాక్ ఆఫ్ అయిపోమని చెప్పండి అని. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే పిఓకే లాంటి సిచ్యువేషన్ అనుకోండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా. వాళ్ళ దేశంలో 1/3 భాగం టర్కీ కంట్రోల్లో ఉంది వాళ్ళకి కూడా. అలాంటి దేశంలోకి ఇవాళ మోదీ గారు వెళ్ళి దిగి అక్కడ ప్రెసిడెంట్ తో మాట్లాడి, ఆయన ఈ విజువల్స్ మీరు ఒక్కసారి చూడండి. ఆయన మోదీ గారు అదిగోండి అదే కంట్రీ అదే ఫ్లాగ్ అని చూపిస్తున్నారు. మొత్తం ఆక్రమించేసుకున్నారు, ఎలా చేశారు అది ఇది అంటే మోదీ గారు చూస్తున్నారు. చూడండి సార్ ఎలా లాగేసుకున్నారు టర్కీ వాళ్ళు, అదిగోండి అదే ఫ్లాగ్ అది. మీరేం కంగారు పడకండి, సమయం సమాధానం చెప్తుంది. ఆ నేల మీ చేతిలోకి వచ్చే రోజు తొందరలోనే ఉంది. మీ మాట నిజం అవ్వాలి సార్. ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అది మా చేతికి ఇచ్చేయాలి సార్, టర్కీ మీద కొడదాం. చాలా ఎక్స్ట్రా చేస్తుంది టర్కీ, చాలా అసలు తట్టుకోలేకపోతున్నాం. మీకు అర్థమవుతుంది కదా, సి దట్స్ ద పాయింట్. ప్రపంచంతో వీళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు విజువల్స్ కూడా బయటికి రిలీజ్ చేశారు. అది టర్కీకి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి ఈ టైంలో. సైప్రస్ కి భారతదేశపు ప్రధాని వెళ్ళడం ఒక స్టేట్మెంట్, ప్రపంచానికి మోదీ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లాంటిది. టర్కీని మేము చూసుకుంటాం ఫ్యూచర్ లో, ఇండియా ఇస్ అట్ లాగర్ హెడ్స్ విత్ టర్కీ అని.
ఇవాళ ఆమిర్ ఖాన్ లాంటి వ్యక్తి కూడా ఆయన ఎర్దోగాన్తో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి, ఆయనతో ఆయన భార్యతో. ఆయన కూడా బయటకు వచ్చి టర్కీ చేసింది తప్పు, అలా పాకిస్తాన్కి హెల్ప్ చేసి ఉండకూడదు అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ దాంట్లో ఎంత సిన్సియరిటీ ఉంది అనేది ఈ వీడియో పర్వ్యూలోకి రాదు, బట్ స్టిల్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే టర్కీ చేసింది ఎంత తప్ప మీరు అర్థం చేసుకోవాల్సిన టైం ఇది. నాకు తెలిసి సైప్రస్ తర్వాత క్రొయేషియా వెళ్ళి అక్కడ నుంచి కెనడా వెళ్ళబోతున్నారు. ఈ టైం కెనడా రీచ్ అయిపోయి ఉండని వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఫర్ ద G7 సమిట్. అగైన్ ట్రంప్ గారు మోదీ గారు కలుస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడితే ఏం మాట్లాడుకుంటారో అని చెప్పి నేను చాలా వెయిట్ చేశాను. బట్ ట్రంప్ అనే వ్యక్తి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. మార్క్ కార్నీ కూడా ఎవరైతే జస్టిన్ ట్రూడో తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో హీ టుక్ ఎ రైట్ కాల్. అది ప్రెసిడెంట్ మీద తీసుకున్న కాల్ అని మన అందరికీ తెలుసు. ఇవాళ రోజు లేకపోతే G7 ఎవ్వడు దేకడు. ఆ 7 దేశాల్లో టాప్ 2 దేశాలు లేకపోవడమే ఒక సిగ్గుచేటు. చైనా లేదు, ఇండియా లేదు. దాన్ని దాటితే గెస్ట్ రూపంలో కూడా ఇండియా చైనా లేకపోతే ఇంకా దానికి ఏం వాల్యూ ఉంటుంది? G7 తీసుకుంటున్న డెసిషన్స్ కి ఇవాళ రోజున G20 ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది, బ్రిక్స్ కి అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉంది. ఇండియాకి ఇన్విటేషన్ వచ్చింది, ఇండియా ఇస్ గోయింగ్. బట్ ఏవైతే ప్రొటెస్ట్లు ఇవాళ క్యాల్గరీలో జరుగుతున్నాయో, క్యాల్గరీ సిటీ హాల్లో ఆ ఫ్లాగ్ లేవో తెలుసు కదా మనకి, ఖలిస్తాన్ అది ఇది అని చెప్పి, ఇండియన్ ముక్కలు చేస్తావు అది ఇది అని చెప్పి, ఇండియాలోనే డెడ్ అయిపోయిన ఒక మూమెంట్ ని అక్కడ కొన ఊపిరితో వాళ్ళు నడిపిస్తున్నారు. 4-5 దేశాలు ఉన్నాయి, ఈ అమెరికా, కెనడా, జర్మనీ, యూకే. అయితే ఇవాళ ఎవడైతే రాడికల్ థింకింగ్ లో ఉన్నాడో వాడికి ఇన్విటేషన్ ఇచ్చి మరీ పిలుస్తుంది. ఆ సంఘాలని, ఆ గ్రూప్స్ ని ర్యాపిడ్లీ రాడికలైజ్ అయిపోతున్న దేశం అది. మార్క్ రాబిన్సన్ అని అదే అనుకుంటా ఆయన పేరు, యూకేకి సంబంధించిన వ్యక్తి. ఆయన తీసుకెళ్లి ఇవాళ జైల్లో పెట్టేశారు యూకే గురించి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడని. ఇలాంటి దేశాల్లో ఇండియాని ఎలా నాశనం చేద్దాం, ఎలా ఒక 2 స్టెప్స్ దింపిద్దాం అని చెప్పి అలా ఎల్లో ఫ్లాగులు పట్టుకొని వస్తే వాళ్ళకు స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు గొడవ చేయండి, అల్లరి చేయండి అని చెప్పి పుష్ చేస్తుంటారు. ఆ దేశాల మొత్తంలో కెనడా ముందు ఉంటుంది. ఇవాళ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కెనడాకి? మీరే చెప్పండి ఒకసారి. ఎన్డీపీ పార్టీ అని ఒకటి ఉంది, కెనడాకి సంబంధించిన పార్టీ. అది జస్టిన్ ట్రూడో ఆ పార్టీ కాకపోయినా ఆయనకు బాగా కావాల్సిన పార్టీ. అది మైనారిటీ అపీస్మెంట్ చేయడానికి ఈ పార్టీని ఆయన చాలా బాగా వాడుకున్న వ్యక్తి. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు కూడా చాలా హడావుడి చేశాడు. ఆయన గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అది చేసి ఇది చేసి జస్పాల్ అత్వాల్ అని చెప్పి ఒక డెసిగ్నేటెడ్ ఉగ్రవాదిని, ఖాలిస్తానీ ఉగ్రవాదిని ఆయనతో మన ఫోటోల్లో చూడొచ్చు. ఆ టైంలో ఈ రాడికల్ గ్రూప్ పేరు కూడా మీరు వినే ఉంటారు, జస్టిస్ ఫర్ సిక్స్ అని చెప్పి. అమెరికాలో కూర్చుంటాడు లాయర్ ఆడు, గుర్పంత్వంత్ సింగ్ పన్నూర్ అని. నిజం చెప్తున్న ఊసలు లెక్క పెట్టాల్సిన వ్యక్తిని మీరు బయట యూట్యూబ్ వీడియోలు చేయడానికి వదిలేశారు. మీరు భారతదేశానికి అగెయిన్స్ట్ గా ప్రతి వీడియో, భారతదేశాన్ని ముక్కలు చేద్దాం, ఇది చేద్దాం, మోదీ గారు వస్తున్నారు, మనం హడావుడి చేయాలి, G7లోకి ఆయన రానివ్వకూడదు, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఎవడో నిజ్జరని చెప్పి ఆయన పోయాడు. ఆయన ఎలా పోయాడో ఇవాళకి కూడా మనకు తెలియదు. ఆ నిందని ఇండియా మీదకి తోసేసి ఖాళిస్తానీలు చెప్పిన మాటలు విని అక్కడ ఫోర్సెస్లో ఉండే పోలీసులు మాట్లాడి, ఏంటిది? ఇది ఇవాళ మొదలైంది కూడా కాదు, 100 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ టైంలో మోతీలాల్ నెహ్రూ గారు లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్ మూవ్మెంట్ కోసం మాడితే 3 వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో 2 వ్యక్తులు మనకు తెలుసు. ఒక వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా, ఇంకొకరు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తి నిలబడ్డాడు చూడండి. ఆయన మొదలుపెట్టింది ఈ సిక్ మూవ్మెంట్. ఆయన పేరు మాస్టర్ తారా సింగ్. ఇన్ఫాక్ట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పంజాబీ సుబా మూవ్మెంట్ అని చెప్పి 14 ఏళ్ళు నడిపించారు ఆయన. లేదు మా భాషకు తగ్గట్టు మా స్టేట్ ని డివైడ్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలంటే 73 ఆ టైంలో డివైడ్ చేశారు. పంజాబ్ ని, హర్యానాని, హిమాచల్ ప్రదేశ్ ని. ఇప్పుడు ఈ పంజాబ్ కి, హర్యానాకి కామన్ క్యాపిటల్ గా చండీగఢ్ని కూడా పెట్టారు. లేదు ఇది కూడా మాకు ఇంకా రిఫైన్ చేయాలి అని చెప్పి ఇంకో మూమెంట్ స్టార్ట్ అయింది. మాకు అటానమీ కావాలి, అటానమస్ స్టేట్ కావాలి, మాకు మా రూల్స్ మేమే డిసైడ్ అవుతాం. అగైన్ ఇది మొత్తం సిక్ కమ్యూనిటీ కాదు నేను చెప్తున్నది. వాళ్ళు మన అన్నయ్య లాంటి వాళ్ళు, మన తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మన దేశం కోసం నిలబడిన వ్యక్తులు. ఇవాళ కూడా సిక్ రెజిమెంట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ రెజిమెంట్ భారతదేశం మొత్తంలో. సో ఎవరైతే కొంతమంది ఉన్నారో సెపరేటిస్ట్ ఐడియాలజీతో, జర్నైల్ సింగ్, భింద్రన్వాలే లాంటి వాళ్ళు, ఆయన బయటకు వచ్చి బహిరంగంగా స్టేట్మెంట్ చెప్పాడు. ఆయన ప్రతి సిక్కు 32 హిందువులను చంపాలి, అది మన కర్మ సిద్ధాంతంలా పెట్టుకోవాలని చెప్పి. అలాంటి వ్యక్తి 2 సంవత్సరాలు గోల్డెన్ టెంపుల్లో దాక్కుంటే మన భారతదేశం ఏం చేయలేకపోయింది. జస్ట్ కూర్చొని చూసాం మనం. ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆవిడ ఫైనల్ గా కాల్ తీసుకున్నారు 1984 జూన్. ఆ టైంలో 72 గంటల మిషన్ ఒకటి జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్ అని. 490 మంది మిలిటెంట్లు చనిపోయారు ఆ రోజున. మన ఆర్మీ వాళ్ళు కూడా 70-80 మంది ప్రాణాలు వదిలేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మిషన్ అది ఆ రోజున. దాని మీద ఒక సెపరేట్ వీడియోనే చేయాలి ఆ మిషన్ సక్సెస్ ఫెయిల్యూర్ల గురించి. బట్ ఆ మిషన్ జరిగిన 4 నెలలకి ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఇదంతా దశాబ్దాలుగా నడుస్తూ వస్తున్న ఒక మూవ్మెంట్ లాంటిది. దాని తర్వాత ఎన్నో అసాసినేషన్స్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఏం జరిగిందో మనం అందరం చూసాం 1985 లో. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 1985 ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని కొట్టండి. 1986 లో మన ఏఎస్ వైద్య గారిని, మన ఆర్మీ చీఫ్, ఆయన 13వ ఆర్మీ చీఫ్, 1995 లో పంజాబ్ చీఫ్ మినిస్టర్ని, వీళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నారు. తర్వాత మనం గట్టిగా నిలబడాలని బయటికి తోసేసాం. వీళ్ళకి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటున్నారు? పాకిస్తాన్ నుండి. భింద్రన్వాలే ఒకటే మాట అనేవాడు అప్పట్లో, లేదు మాకు సెపరేట్ అటానమస్ స్టేట్ కావాలి పంజాబ్, దాని క్యాపిటల్ లాహోర్ లో ఉండాలి అని. ఆ లాహోర్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? అన్లెస్ పాకిస్తాన్ ఇస్ ఫండింగ్ దెమ్. వేలల్లో సిక్కులు చంపేసిన అదే పాకిస్తాన్, వీళ్ళు కాఫిర్లు అని చెప్పిన అదే పాకిస్తాన్, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు ఈ ఖలిస్తానీ బ్యాచ్. అగైన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్, బట్ ఈ బ్యాచ్ లో మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది ఆ దేశం ఈ దేశం వెళ్ళి సెటిల్ అయ్యి, జనరేషనల్ గా సెటిల్ అయ్యి, వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ కెనేడియన్ సిటిజన్సే అక్కడ పార్లమెంట్లో కూర్చొని
ఈ ఎన్డీపీ లాంటి పార్టీని రన్ చేస్తూ ఆయన అఫ్ కోర్స్ మేలో రిజైన్ చేశాడు. ఆయన పేరు గుర్తురాట టక్కని ఆయన ఫోటో వేస్తాను ఇక్కడ. జస్టిన్ ట్రూడోకి బాగా కావాల్సిన వ్యక్తి ఆయన కూడా ఇవాళ భారత ప్రధాని గురించి మాట్లాడే వ్యక్తి ఆయన. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ యుద్ధం మొత్తాన్ని మన మైండ్లో పెట్టుకొని G7కి మోదీ గారు వెళ్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రొటెస్ట్లను కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మన ఫోర్స్ అనేది ఉండాలి. ఇజ్రాయెల్ ఇరాన్లో ఏ కన్క్లూజన్ వచ్చినా దాంట్లో మనం తలదూర్చకూడదు. అది మన నేషనల్ ఇంట్రెస్ట్ కాదు. అది మనం టర్కీ గురించి మాట్లాడాలి, కెనడా గురించి మాట్లాడాలి. కెనడాతో ఒక కొత్త ట్రేడింగ్ ఆపర్చునిటీ మనం ఓపెన్ చేయాలి. మార్క్ కార్నీ అనే వ్యక్తి జస్టిన్ ట్రూడో కాదు, ఆయన కొంచెం ప్రాగ్మాటిక్గా ఉంటాడు. ఆయన ఎంతమంది నో చెప్పినా పిలిచాడు ఇండియాని. ఒక డీల్ ఒకటి సైన్ చేయడానికి చూస్తున్నాడు. అది ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు. ఈ ఉగ్రవాదులకు అగేన్స్ట్గా కూడా ఒక డీల్ సైన్ అవుతుందేమో అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. చూడాలి ఈ G7 సమిట్ అయ్యే లోపల. ఇన్ఫాక్ట్ ఈ సమిట్లో ఏదైతే డిస్కషన్ నడుస్తుందో, మన సైడ్ నుంచి మన ఇండియా ఏం మాట్లాడుతుందో, ఏ పాయింట్స్ ముందు పెడుతుందో దాని మీద కూడా ఒక వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. టర్కిష్ ఆక్యుపైడ్ నార్థన్ సైప్రస్ ఉంది కదా, దాని క్యాపిటల్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ నికోసియా, ఆప్షన్ బి ఇస్ అంకారా, ఆప్షన్ సి ఇస్ ఫమగుస్టా, ఆప్షన్ డి ఇస్ లిమసాల్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ని స్టోరీస్లో లేదా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తూ ఉండండి. ఒక టిక్ మార్క్ ఉంటుంది అండ్ యూల్ హ్యావ్ ఇట్స్ 1+ million వెరిఫైడ్ ప్రొఫైల్. ఈజీగా మీరు వచ్చేయచ్చు, కనెక్ట్ అయిపోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఆన్సర్ ఏజూడ్ రీల్స్ అని మన పేజ్, అది మన టీం నడిపే పేజ్. అది అక్కడ మన టీంనైనా పెట్టేయమంట ఆన్సర్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ మనం బై ద వే హారిజాంటల్గా గ్రో అవుతున్నాం. వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఛానల్స్. ఇంగ్లీష్ ఛానల్ ఒకటి పెట్టాం మనం, ఏజూడ్ గ్లోబల్ అని. అండ్ ఏజూడ్ క్లిప్స్ అని మీకు వచ్చిన షార్ట్స్ వీడియోస్ అది మన ఛానల్లే. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకునే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. లేదు మనం రోజు మాట్లాడాలి, బలంగా మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, గ్యాప్ లేకుండా వీడియోలు చేయాలి అని. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారు, డన్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఇదే గొడవ గురించి, ఇదే యుద్ధం గురించి. మీకు ఇంకా ఎక్కువ కాంటెక్స్ట్ కావాలంటే అసలు ఇది ఎలా మొదలైంది, దీని జెనిసిస్ ఏది తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. అండ్ యూల్ హ్యావ్ ద లింక్ ఆల్సో. నొక్కండి. అండ్ ఈ వీడియోని ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ యుద్ధాలు, గొడవలు ఇవన్నీ ఎక్కువైపోతే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ గూగుల్ వదిలిన 5 కొత్త టెక్నాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. డెఫినెట్లీ క్లిక్ ఇట్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.